మీ వల్ల ఎంతమంది మగవాళ్ళు సఫర్ అవుతున్నారు తెలుసా? డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అసలు మీరు చేసిందేంటి? బిజినెస్సా లేకపోతే ఏం చేసేవారు? కొంచెం పాలిటిక్స్లో అప్పుడు తిరిగేవాళ్ళం గట్టిగా. వల్లభనేని వంశీ గారు, ఉమా, ఆ టైంలో టీడీపీ కొంచెం. ఫస్ట్ సీరియల్ ఏంటి? ఫస్ట్ డైరెక్షన్ రాధమ్మ కూతురు, సెకండ్ ఇది. అంటే రాధమ్మ కూతురులో హీరోయిన్నే మీరు ఇక్కడ జగదాత్రికి తీసుకురావడం జరిగింది. అంటే ఎందుకు? ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ మీ రెమ్యూనరేషన్ ఎంత? అన్నపురంలో జాయిన్ అయినా నాకు 6 to 7 months శాలరీ కూడా ఇలా రోజు ఓచర్ మీద సంతకం పెట్టించుకునే వాళ్ళు కన్వీనియన్స్ లాగా. ఆ డిపార్ట్మెంట్ అది నేను కొట్టానని బ్యాన్ చేశారు. పని రాక్షసుడు మేడం ఆయన అయితే అని చెప్పేసి. నిన్నే పిల్లడతలో కూడా హీరోయిన్ హాస్పిటల్లో ఉంటే నన్ను హాస్పిటల్లో పంపించి హాస్పిటల్ బెడ్ మీద కూడా షూటింగ్ చేయించాడు. వెనకాలేనా ముందుకు రావాలని ఎప్పుడు అనుకోలేదా కెమెరాకి? నిన్నే పిల్లడితే రామ్జీ గారు బలవంతంగా చేపిస్తారు. మీ డైరెక్టర్స్ అందరూ కూడా ఎక్కువ బెంగళూరు అమ్మాయిలు ఎందుకు ప్రిఫర్ చేస్తారు? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారు. హిస్ వెరీ స్పెషల్. ఎందుకంటే జీ తెలుగులో ఎంతో మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. జనరల్గా లేడీస్కి కావాల్సిన స్టఫ్ ఏంటి అంటే సీరియల్. ఎన్ని సంవత్సరాలు సాగదీసినా కానీ సీరియల్స్ మాత్రం చూడడం మానరు. అలాంటి ఒక సూపర్ హిట్ సీరియల్ తీస్తున్నారు, దట్ ఈస్ జగదాత్రి సీరియల్. ఆ సీరియల్ డైరెక్టరే ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, హీ ఈజ్ నన్ అదర్ దాన్ భార్గవ్ శాఖమూరి. నమస్తే భార్గవ్ గారు. ఎందుకండి ఇంట్రో చెప్పగానే నవ్వుతున్నారు? జనరల్గా సెట్స్లో కూడా ఇలానే నవ్వుతూనే ఉంటారంటే ఎప్పుడు చూసినా. డైరెక్టర్ అంటే జనరల్గా సీరియస్గా ఉంటారు చాలామంది. సీరియస్ చెప్తే ఇప్పుడు ఎవరు ఎంటర్గా నవ్వుతూనే చెప్పాలి. ఓకే, అంటే ఉంటారండి సీరియస్గా చెప్పే డైరెక్టర్స్ కూడా ఉంటారు. కాకపోతే మీరు సీరియస్ సీన్ చెప్పేటప్పుడు కూడా దాన్ని కామెడీగానే కన్వే చేస్తారంట కదా? అంటే కామెడీ చెప్తే ఎక్కువ కనెక్ట్ అయింది కదా. ఓకే, క్లాస్ రూమ్లో సీరియస్ చెప్పింది కూడా ఇప్పుడు ఎక్కువ కనెక్ట్ అవ్వదు, కామెడీ తొందరగా కనెక్ట్ అయింది. అందుకే మ్యాక్సిమం అలా ఎప్పుడు ఆల్వేస్ స్మైల్తోనే ఉంటారా? ఓకే. అండ్ ఫస్ట్ రాధమ్మ కూతురు కదా సార్ మీ ఫస్ట్ సీరియల్ ఏంటి? ఫస్ట్ డైరెక్షన్ రాధమ్మ కూతురు, సెకండ్ ఇది. ఫస్ట్ సీరియల్ వచ్చేసి శశిరేఖ పరిణయం. శశిరేఖ పరిణయం అన్నపూర్ణ స్టూడియో. శశిరేఖ పరిణయం ముద్దమందారం చేశా. అందులో 4 సీరియల్ చేశా అన్నపూర్ణ. ఏమేం చేశారు? శశిరేఖ పరిణయం, ముద్దమందారం అండ్ కథలో రాజకుమారి, నిన్నే పిల్లాడతా. అన్ని హిట్ సీరియల్సే. అంటే నిన్నే పిల్లాడతా రామ్జీ గారు నేను ఇద్దరం కలిసి చేశాను. నేను కో-డైరెక్టర్ అండ్ డైరెక్టర్. అది ఉండగానే ఆయనకి రాధమ్మ కూతురు ఇచ్చారు. సో ఇద్దరం మళ్ళీ దీనికి వచ్చి రాధమ్మ కూతురు ఆయన 300 episodes తర్వాత డ్రాప్ అయిన తర్వాత అక్కడి నుంచి నేను 1250 దాకా చేశాను. రామ్జీ గారు అంటే మన అమ్మాయి గారు సీరియల్ డైరెక్టర్ కదా, ఏంటి మీ ఇద్దరికి కనెక్షన్ ఏంటి? నన్ను తీసుకొచ్చింది ఆయన ఇండస్ట్రీకి. రామ్జీ గారు తీసుకొచ్చారు మిమ్మల్ని? ఓకే. అంటే తను విజయనగరం దగ్గర, మాది విజయవాడ, సంబంధం లేదు యాక్చువల్గా. అదే, ఇది విజయవాడ పక్కనే ఉంటుంది, విజయనగరం అక్కడెక్కడో ఉంటుంది. రెక్కీ మూవీ డైరెక్టర్ ఉన్నారు పోలూరి కృష్ణ గారు. ఎస్. ఆయనకి కాల్ చేస్తామంటే మా శిష్యుడు ఒకడు ఉన్నారు, నువ్వు కాంటాక్ట్ చేయంటే ఒక 3 months కాంటాక్ట్ చేస్తే సడన్గా వచ్చేసే హైదరాబాద్ అన్నాడు. ఇక నైట్ వచ్చేసి బట్టలు సర్దుకొని బయలుదేరారా? ఆయన దగ్గర ఆయన రూమ్లోనే ఉండేవాడు. ఎనీవేస్, అసలు ఫస్ట్ మీరు డైరెక్ట్ చేసిన సీరియల్ అంటే మీరు ఆల్రెడీ 4 సీరియల్స్ చెప్పారు నాకు, కానీ ఫస్ట్ మీకు ఆఫర్ వచ్చింది ఏ సీరియల్తో? రాధమ్మ కూతురే వచ్చింది. అంటే నిన్నే పిల్లాడతా వచ్చేది. మేము ఆ టైంలో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగి అన్నపూర్ణ నుంచి నేను రామ్జీ గారు డ్రాప్ అయ్యి వచ్చాం. తర్వాత రాధమ్మ కూతురు చేసిన తర్వాత 300 episodes తర్వాత ఆయన డ్రాప్ అయ్యాడు. ఆయన డ్రాప్ అవుతూ నన్ను ఎక్కించాడు అక్కడ. రాధమ్మ కూతురు ఆయనే పెట్టించాడు. లేడీస్ ఫేవరెట్ సీరియల్ అది రాధమ్మ కూతురు. అంటే రాధమ్మ కూతురులో హీరోయిన్నే మీరు ఇక్కడ జగదాత్రికి తీసుకురావడం జరిగింది. అంటే ఎందుకు మీకు అక్కడ అమ్మాయి కంఫర్ట్గా అనిపించిందా సీరియల్లో? కంఫర్ట్ అంటే
వర్క్ పరంగా కంఫర్ట్, ఏం కావాలో అది ఇచ్చేస్తుంది. అంటే జనరల్‌గా ఉంటుంది గదా! లైక్ మీకు మామూలుగా డైరెక్టర్స్‌కి ఏంటంటే, ఒక్కసారి ఒక సీరియల్‌లో చేసిన యాక్టర్స్ డెఫినెట్‌గా మీకు కంఫర్ట్ అనిపించింది అంటే వాళ్ళని ఎత్తుకెళ్ళి ఇంకో సీరియల్‌లో పెట్టేస్తారంట. అవును. అలాంటి బాండింగ్స్ ఏంటంటే సీరియల్స్‌లోనేనా? మేబీ అన్ని సినిమాల్లో కూడా ఇలాంటివి జరుగుతా ఉంటాయా? సినిమాల్లో కూడా జరుగుతాయి. త్రివిక్రమ్ గారు పెట్టుకోరా, కంటిన్యూగా పెట్టుకుంటారు ఇద్దరు ముగ్గురిని. ఓకే. సో, ఆయన స్ట్రాటజీ మీరు ఫాలో అవుతున్నారు. ఏం లేదు. ఛానల్ ఎక్కువ రిఫర్ చేస్తుంది యాక్చువల్గా. మనది ఎక్కువ ఏమి ఉండదు, వెళ్తున్నాం అని చెప్తారు అంతే. అసలు ఫస్ట్ రాధమ్మ కూతురు స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ రాధమ్మ కూతురు 1200 ఎపిసోడ్స్ చేసినట్టున్నారు కదా? 1250 దాకా చేసాం. 1250 ఎంత కాలం పడుతుంది సార్ 1250 అంటే? ఆల్మోస్ట్ ఒక 3 years పైన. సార్ మాకు సీరియల్ చూసి మాకైతే బోర్ కొట్టదు. 10 ఏళ్ళైనా బోరే కొడుతుంది. బోర్ కొడుతుందా? పొద్దున్నే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే అబ్బా ఈరోజు వెళ్ళాలనిపిస్తుంది కదా, మాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. కానీ మీరు 15 డేసే తీస్తారు, బట్ మేము నెలంతా చూస్తాం కదా. అంటే 15 days, 1 dayలోనే మేము 2 days వర్క్ చేస్తాం అట్లా అంతే. కానీ మీ వల్ల ఎంతమంది మగవాళ్ళు సఫర్ అవుతున్నారు తెలుసా? ఇంట్లో మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అలా సీరియల్స్ అతుక్కుపోయి కూర్చొని ఉంటారు. అంటే ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత అట్లా ఏం ఉండట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు అంటే 6 నుంచి 9 దాకా సీరియల్స్ పెట్టుకొని కూర్చునేవాళ్ళు. ఓటీటీ వచ్చిన దాకా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోగానే అదే పనిలో ఉంటారు వాళ్ళు. సో ఎవరికి ఇబ్బంది లేదు ఇప్పుడైతే. ఓకే. ఒకప్పుడు నాకు గుర్తున్నంత వరకు మా నాన్నగారు చిన్నప్పుడు ఇలా ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ భోజనం పెట్టడానికి కూడా 10 సార్లు లే అన్నం పెట్టు అంటే ఒక్క నిమిషం బ్రేక్ అయిపోయిన తర్వాత ఇది యాడ్ వస్తుంది, ఇది అయిపోయిన తర్వాత నేను లేసి అన్నం పెడతానంటే ఈ సీరియల్స్ ఎవడు తీస్తున్నాడో అని చెప్పి మా ఇంట్లో కూడా ఉంటుంది గొడవ. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ పడగానే మేము మ్యాచ్ పెట్టాలంటే వాళ్ళు ఇది అంటారు. ఓకే. ఇప్పుడు ప్రాబ్లం లేదు మోస్ట్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ గురించి తెలుసుకుందాము. భార్గవ్ గారు ఎక్కడ పుట్టారు? మాది విజయవాడ దగ్గర నందిగాం. ఓకే. విజయవాడ దగ్గర నందిగాం దగ్గర ఇంకేదైనా ఊరా? అంబార్పేట విలేజ్. అండ్ అక్కడ నుంచి హైదరాబాద్ వరకు వచ్చారు మీరు? అంటే 3rd దాకా అక్కడే చదివాను. అక్కడి నుంచి నిజామాబాద్ దగ్గర బోధన్ దగ్గర డిగ్రీ దాకా చేశాను. అటు నుంచి ఇటేంటి మళ్ళీ? అప్పుడు అలా జరిగిపోయింది కొన్ని కారణాల వల్ల. ఫ్యామిలీ అంతా అక్కడ షిఫ్ట్ అయ్యాం. సో అక్కడే చదువుకున్నాం. అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసి మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత మేము మళ్ళీ విజయవాడ వచ్చేసాం ఓన్కి. మొత్తానికి మీరు కృష్ణా జిల్లా అబ్బాయి? కృష్ణా జిల్లానే. ఓకే. తర్వాత ఎడ్యుకేషన్ ఏంటి? డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్. క్రికెట్ కొంచెం పిచ్చి ఉండేది, అండర్ 19 దాకా వెళ్ళా. సో అప్పుడు డిస్క్ కొట్టాగా 3 years 4 years అయింది. ఓకే. సో డిగ్రీతో అలా స్టాప్. కానీ మేము మొత్తానికి అసలు సంబంధం లేని ప్రొఫెషన్లో వర్క్ చేస్తున్నారు. అంటే నాకు కూడా తెలియదు, తప్పించుకోవడానికి నేను ఈ ప్రొఫెషన్కి వచ్చాను కదా. తప్పించుకోవడానికి వచ్చి హిట్ సీరియల్స్ తీస్తున్నారా? అంటే కొంచెం పాలిటిక్స్లో అప్పుడు తిరిగేవాళ్ళం గట్టిగా. వల్లభనేని వంశీ గారు, ఉమా, ఆ టైంలో టీడీపీ కొంచెం గట్టి తిరిగేవాళ్ళం. తిరుగుతుంటే ఇంటి నుంచి పంపిస్తే చాలని ఫిక్స్ అయిపోయారు మా ఇంట్లో వాళ్ళు. చాలా ఉన్నాయి సార్. అంటే మాది చిన్న బెల్ట్ షాప్ రన్ అయ్యేది అప్పుడు. మా ఇంటికి కరుణాకరం దగ్గర ఒక కో-డైరెక్టర్ ఉండేవాడు. ఆయన వచ్చి నేను రామానాయుడులో అడ్మిషన్ తీసుకున్నా ఫిలిం స్కూల్లో ఒక 20 దాకా కట్టి. నువ్వు అక్కడికి వెళ్తే ఏం నేర్పిస్తారు, తీరే కదా, నేను ప్రాక్టికల్ నేర్పిస్తాను, నాకు తెలిసిన డైరెక్టర్ ఉన్నారు అని కాంటాక్ట్ ఇచ్చాడు. సరే అని నేను కాంటాక్ట్ తీసుకొని కృష్ణ గారు రెక్కి ఆయనకి నాన్ స్టాప్గా 3 months కాల్ చేస్తుంటే రామ్జీ గారు నెంబర్ ఇచ్చారు. రామ్జీ గారు ఒకసారి రెస్పాండ్ అయ్యాడు, తర్వాత రెస్పాండ్ అయ్యాడు కాదు. ఎవ్రీడే 8 o'clock నేను కాల్ చేసేవాడిని ఆయనకి. ఇసుక్కునేవాడు, తర్వాత చెప్పేవాడు కదా. తర్వాత 3 months తర్వాత మళ్ళీ కృష్ణ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా నాకు ఏ అప్డేట్ ఇవ్వట్లేదు సార్ అంటే, నాకు ముందు చెప్పాలి కదా, ఇప్పటిదాకా నువ్వేం చేసావు అంటే, సరే నేను ఇప్పుడు చెప్తాను. ఆయన ఫోన్ చేసి అప్పటికప్పుడు 6:30కి అనుకుంటా నైట్, నువ్వు బయలుదేరి వచ్చేసాయి అన్నాడు అంతే. రామ్జీ గారు రేపు పొద్దున్న షూట్కి వచ్చే అన్నాడు. నేను ఎక్కడున్నాను తెలియదు, వచ్చాడు నాకు అర్థం కాల. ఇక 9 o'clock నందిగా వచ్చి బస్సు ఎక్కేసేసి ఇటు దిగా అక్కడ గండి మైసమ్మ దగ్గర అక్కడ లోపల ఫ్రెండ్ది ఒకటి రూమ్ ఉంటే ఆ లోపల ఉండేవాళ్ళు. 3 kilometers నడుచుకుంటూ వచ్చి అక్కడ నుంచి మార్నింగ్ ఎక్కితే లొకేషన్కి వెళ్ళేసరికి 9 అయ్యింది. కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ 6 గంటలకి ఉండాలంట లొకేషన్. అవును. అని నాకు తెలిసేది కాదు అప్పుడు. అంటే స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కూడా సీరియల్స్ నాకు తెలియదు. అంటే ఒక 10 days దాకా నేను ఏ సీరియల్ వర్క్ చేస్తానో నాకు తెలియదు. తర్వాత ఇక ఇది అయింది. తర్వాత నన్ను జాయిన్ చేసిన ఆయన వచ్చి, నిన్ను సీరియల్స్ ఇట్లా జాయిన్ చేశా కదా, 5 lakhs నాకు ఇచ్చేసే అని అడిగాడు. 5 lakhs? మైండ్ పోయింది అసలు, నాకు అర్థం కాల. ఇది 5 lakhs అంటున్నాడు, అర్థం కానీ అప్పుడు రామ్జీ గారు, ఈ ప్రభు గారు ఉండేవాళ్ళు అన్నపూర్ణలో, ప్రజాప్రభాకర్ ఐడియా ఉంటుంది. ఆయన ఇట్లా జరిగిందని చెబితే, నేను కూడా ఇట్లా బిస్కెట్ అయ్యి స్టార్టింగ్లో, నువ్వు ఎవరికి ఏం డబ్బులు ఇవ్వకు, ఎవరిని వండితే నా పేరు చెప్పేసి, వాడు చెప్పాడని నేను పెట్టుకోలేదు, జస్ట్ నీ దగ్గర వస్తుందని పెట్టుకున్నాను అంతే. వాళ్ళు తీయమన్నా కూడా నేను తీయను, నువ్వు అసలు ఫోన్ ఎత్తకే ఏమైనా ఉంటే కాంటాక్ట్ నాకు ఇవ్వ అన్నాడు. ఇక అట్లా జరిగిపోయింది. తర్వాత ఇది మా ఊరు అతను
5 లక్షలా? నేను అన్నయ్య అప్పటికే నువ్వేం సినిమా జాయిన్ చేసావా, సినిమా అంటే ఓకే, బట్ సీరియల్ జాయిన్ చేసి 5 లక్షలు రివర్స్ అంటే చాలామంది ఉన్నారు అట్లా డబ్బులు అలా ఎక్స్పెక్ట్ చేస్తారా? చేస్తారు. అంటే మాకు తెలియదు కదా వచ్చిన ప్లాట్ఫామ్ ఎక్కడానికి ఏదో ఒకటి అంటే ఫస్ట్ హైప్లో జాయిన్ అవుతాం అంతే. తర్వాత ఒక 1 ఇయర్కి కానీ మనకి మెల్లగా జ్ఞానోదయం అవుతాం అండి. కానీ ఇప్పుడొచ్చిన అంటే ఇప్పుడొచ్చిన వాళ్ళకి ఎవరికైనా, అంటే మీరు యంగ్ కాదని కాదు, లేటెస్ట్‌గా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా చెప్తున్నారా? ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. నేను మా డిపార్ట్మెంట్ బాగా చూసుకుంటా. నా దగ్గర చేసిన ఒక అబ్బాయి అసిస్టెంట్ ఇప్పుడు రైటర్ 2 సీరియల్ రాస్తున్నాడు. అమ్మాయి గారు రైటర్, నా దగ్గర చేసిన అబ్బాయి. రామ్జీ గారు, అమ్మాయి గారు ఇద్దరు హిట్ సీరియల్స్ జీ తెలుగులో. అమ్మాయి గారు అటు ఒక పక్కన, మీరు ఒక పక్కన, జగదాత్రి. ఆయన తర్వాత అన్నపూర్ణలో జాయిన్ అయినా నాకు 6 to 7 months శాలరీ కూడా ఇలా రోజు ఓచర్ మీద సంతకం పెట్టించుకునేవాళ్ళు కన్వీనియన్స్ లాగా, మేనేజర్ తీసుకునేవాళ్ళు. అలా జరిగిన తర్వాత ఒక రోజు ఎందుకో మామూలుగా అడిగాడు, శాలరీ ఇస్తున్నారా అన్నారు. లేదని ఇవ్వట్లేదు అంటే, మరి ఆయన సంతకం పెడతాను అన్నాను. అది మేనేజర్ తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండే రామ్జీ గారికి, వచ్చి ఆయన తీసేసి వద్దని చెప్పేసి అప్పటి నుంచి నాకు శాలరీ కూడా స్టార్ట్ చేశారు. మరి మీరు 6 months దాకా ఏం చేశారు సార్? అంటే మనం ఓపెన్ అప్ అవ్వం కదా ఎక్కువ, శాలరీ గురించి పర్టికులర్గా అడగం, ఏదో ఉంటే చాలన్నట్టు. రామ్జీ గారు అడగలేదా మిమ్మల్ని, ఎందుకు చెప్పలేదు నాకు అని? అడగలేదు. ఏం అడుగుతారులే, ఆయన ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదని మీరు ఒక రోజు చెప్పడానికి 3 అంటే నెలలు ఎప్పుడు పట్టింది. తిట్టేవాడు కాదు, జోవియల్గా ఉండేవాడు. ఒకసారి ఎపిసోడ్ రిజెక్ట్ అయితే ఎందుకు అర్ధరాత్రి 2 గంటలకు పిలిచి అసిస్టెంట్ డైరెక్టర్లంతా రండి స్టూడియోకి అన్నాడు. వచ్చి ఇక మామూలుది ఒక రేంజ్లో తిట్టాడు అనమాట, ఏడ్చేదాకా. రామ్జీ గారా? తిడితే అప్పుడు ఇక బరెస్ట్ అయ్యి మొత్తం ఓపెన్ అప్ అయ్యి చెప్తే అప్పుడు తెలిసింది ఆయనకి, అప్పటిదాకా తెలియదు ఆయనకి కూడా. ఓకే. అప్పుడు తర్వాత తీసేసి శాలరీ రాపిచ్చి ఇక అక్కడి నుంచి తన రూమ్లోనే నన్ను కూడా పెట్టుకున్నాడు. రామ్జీ గారి రూమ్లోనే? ఆయన రూమ్లో నేను ఉండేవాడిని, ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా తర్వాత తీసుకున్నాం. మేము అందరం అసిస్టెంట్ డైరెక్టర్లే ఉండేవాళ్ళం. సింపుల్గా ఉంటారు కదా రామ్జీ గారు. ఒక శాలరీ వస్తే 10th అయిపోవాలి అంతే. ఫుడ్కే ఓన్లీ. అవునా? ఓన్లీ ఫుడ్ మంచి, ఏ హడావిడి లేకుండా చక్కగా ఒక టీ షర్ట్ వేసుకొని, ఒక షార్ట్ వేసుకొని సీరియల్ డైరెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ మీరు లైక్ అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ రావడమే అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వెళ్ళిపోయారు యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్. మీకు ఎలా, అంటే ఎంతకాలం పట్టింది మీకు అలవాటు అవడానికి అసలు? నాకు ఒక 2 months పట్టింది అడ్జస్ట్ అవ్వడానికి. 2 months పట్టింది. వెళ్ళిపోదాం అనుకున్నా కానీ మళ్ళీ ఇంటికి వెళ్తే ఎందుకు అంటే వెళ్ళడానికి, అంటే అప్పటికే డిగ్రీ కూడా అయిపోయింది కదా, మళ్ళీ ఆలోచించాం ఎందుకులే ఇంటికి వెళ్ళినా ఏం చేస్తాను అనే థాట్లో ఇక్కడ ఆగిపోయాం. కానీ ఒక ఫియర్ ఉంటుంది కదా, ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో అని చెప్పేసి. అంటే అప్పుడు ఫాదర్ లేరు కాబట్టి కొంచెం భయం ఉండేది, ఇంట్లో పెద్ద ఉండేనే కాబట్టి ఆ భయం ఉంది, అందుకోసం ఇక ఉండిపో. ఎంతమంది మీరు సిస్టర్స్ అండ్ బ్రదర్స్? తమ్ముడు ఒకడు ఉన్నాడు. మీరు తమ్ముడు? ఓకే. మీరు మ్యారీడా? లేదు. లేదా? ఓకే. రామ్జీ గారు కూడా నాకన్నా చిన్నే. రామ్జీ గారు మీకంటే చిన్న? నేను అన్న అంటే ఆయన దగ్గర వర్క్ నేర్చుకుని ఆయన దగ్గర చేసా కాబట్టి అన్న అంట. ఓకే. అసలు ఈ విషయం ఎవరికి తెలియదు, మీరు చెప్తే కానీ మీరు అనవసరంగా రివీల్ చేశారు ఈ విషయాన్ని ఇప్పుడు. రామ్జీ గారు కనుక ఈ ఇంటర్వ్యూ ఒకవేళ చూస్తే, రామ్జీ గారు నాకైతే ఎటువంటి సంబంధం లేదు, ఆయనే చెప్పారు. ఓకే. అండ్ ఫస్ట్ రాధమ్మ కూతురు సీరియల్ మీకు ఇచ్చినప్పుడు కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ, అది అప్పటికే మంచి హిట్ సీరియల్, మీకు హ్యాండ్ ఓవర్ అయ్యే టైంకే మీకు భయం ఏ లేదా? అంటే ఫస్ట్ నాకు ఇచ్చినప్పుడే నేను అంటే ఆయన డ్రాప్ అవ్వగానే తీసుకొచ్చి నాకు కూర్చోబెట్టి నువ్వు చేస్తావని అడిగాడు. చేస్తామంటే అప్పుడు 12 రోజులకి 13 సెటప్లు ఉన్నాయి, అంటే మ్యారేజ్ సీక్వెన్స్ మొత్తం సెటప్లు, ప్రతిరోజు 25 మంది ఆర్టిస్టులు. మరి నువ్వు చేయగలవా అన్నాడు. చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు, నీకు ఇంకో ప్రాజెక్ట్ బాగుంటుంది, ఇది కనుక నువ్వు ఫెయిల్ అయ్యావంటే నువ్వు కనపడవు ఒక 7-8 years దాకా, నీ ఇష్టం నువ్వే డిసైడ్ చేసుకో అన్నాడు. ఏం చేయమంటావు నువ్వే చెప్పన్నా అంటే డ్రాప్ అయిపోయి అన్నాడు. డ్రాప్ అయితే అక్కడ ఇంకొక డైరెక్టర్ని మళ్ళీ, అంటే ప్రాజెక్ట్ మందే కదా, ఇంకో డైరెక్టర్ని తీసుకొచ్చి, మేము శశిరాయపర్ని డైరెక్టర్ ఉన్నారు వేణుగోపాల్ గారు, ఆయన్ని రెఫర్ చేస్తే ఆయన వచ్చి చేశాడు. ఆయన చేసిన తర్వాత మరి ప్రెషర్ వల్ల నేను కూడా చేయనని వెళ్ళిపోతే లాస్ట్కి ప్రొడక్షన్ హౌస్ మేము ఈ అబ్బాయితో వెళ్తామని అన్నారు. మేడం కూడా డైరెక్టర్ రామ్జీ గారిని అడిగితే వెళ్ళండి మేడం బాగానే ఉంటుంది భార్గవతో అంటే అక్కడి నుంచి వెళ్ళాం. కానీ మరి కొంచెం ఫియర్ ఉండిందేమో కదా ఆ టైంలో మీకు? అంటే ఫియర్ కొంచెం ఉంది, కాకపోతే ఆర్టిస్టులతో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉన్నాను నేను, సెకండ్ యూనిట్ చేస్తున్నా అప్పటి నుంచే, ఆ భయం లేదన్నమాట. వాళ్ళతో జోవెల్గా ఉంటాను కదా, కోఆపరేట్ చేశారు. ఇంకోటి వెళ్ళేటప్పుడు రామ్జీ గారు అందరికి కూడా కాల్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి వాడికి, ఈ షూటింగ్ అయిపోయినా మళ్ళీ ఎవరన్నా ఇది చేసినా కూడా మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడేవాడు. జోవియల్ మీరే చెప్పారు కాబట్టి ఇక్కడ ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని. సెట్స్లో కూడా ఎంత సీరియస్ సీన్ అయినా ఏదైనా కానీ అలా జోవియల్గా చెప్పడం వెనక అసలు అర్థం ఏంటి? కనెక్ట్ అయిద్దని అంతే. కనెక్ట్ అవుద్దనేనా? అంటే కోపం కూడా ఎక్కువే. నేను రీసెంట్గా 2 months బ్యాన్ కూడా చేశారు, ఒక నవంబర్ డిసెంబర్లో అనుకుంటా. మిమ్మల్ని బ్యాన్ చేశారా? బ్యాన్ కూడా చేశారు. ఎందుకు? ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ అతను నేను కొట్టానని
బ్యాన్ చేశారు. మీరు కొడతారు కూడానా అండి? కొట్టలేదు, అది అది అలా క్రియేట్ చేశారు అంతే. అది మరి ఎందుకు వచ్చింది ఆ కొట్టడం అనేది, ఎందుకు వచ్చింది అక్కడ? కొట్టడం ఏంటంటే ఆల్రెడీ పెళ్లి సీక్వెన్స్ చేస్తున్నాం, ఒక 25 మంది ఆర్టిస్టులు ఉన్నారు, సైలెన్స్ అని ఆల్రెడీ 20 టైమ్స్ చెప్పా, సీసీ కెమెరా రికార్డులో కూడా ఉంది అది. 20 టైమ్స్ చెప్పినా కూడా ఇలా దీప్తి రియాక్ట్ అయిపోయి సైలెన్స్ అబ్బా కామన్ సెన్స్ లేదు ఒక్కరికైనా గట్టిగా అరిచింది. నేను ఎవరు మాట్లాడుతున్నసరికి నేనే ఏంటి అన్నట్టు మాట్లాడాడు. వెనకే ఉన్నాడు ఎగ్జాక్ట్గా, నేను లెగిస్తేనే అతను కనపడతాడు. ఆ చైర్ తీసుకుని అక్కడే వేసా, కానీ తగలకుండానే కొట్టాను నేను, అది తెలుస్తుంది నాకు. కొట్టే అయిపోయింది. దాని తర్వాత దానికి ఆల్రెడీ మార్నింగే నాకు దసరా అమ్మ వాళ్ళు అడిగితే వాడికి 5,000 కూడా ఇచ్చా, అమౌంట్ కూడా. కొట్టా అయిపోయింది. సాయంత్రానికి సారీ చెప్పా, షూటింగ్ అయిపోయి కదా. నెక్స్ట్ డే వచ్చాడు, అంటే మామూలుగా చేతులు వేసుకొని ఉంటాం భుజం మీద పని చెప్పేటప్పుడు కూడా, మానిటర్ ఎక్కువ కూర్చోను ఎక్కువ. అలా చెప్తుంటే వాడు వచ్చాడు, బర్త్డే కూడా చేసాం. నెక్స్ట్ డే మారుతి గార్డెన్లో షూటు అంతా చేస్తాను, బాగానే ఉంది. లాస్ట్కి ఏమైంది లేదు, ఈవినింగ్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఒక మేనేజర్కి నాకు చిన్న క్లాష్ ఉండే యాక్చువల్గా. ఆ మేనేజర్ ఏంటంటే ఇతను తీసుకెళ్ళి వీడియోలు చేపించి ఇట్లా కొట్టాడు అది ఇదని, ఇక అది ఒక ఫెడరేషన్కి వెళ్ళిపోయి అతనికి వాళ్ళకి వీడియో లేదు యాక్చువల్గా. మిర్చి లైట్లు పోయింది. అయితే మా వాడు ఒకటి ఏం చేశాడంటే సీసీ కెమెరా చూడండి మిర్చి లైట్లు దొరుకుతాయి అన్నాడు. ఆ సీసీ కెమెరా చేస్తే నేను కొట్టింది కూడా అందులో ఉంది. నేను అన్న అందరూ కూర్చోబెట్టారు, పంచాయతీ కూర్చోబెడితే సరే కొట్టాను నేను తప్పే, తండ్రికి కూడా కొట్టే రైట్ లేదు, నేను కొట్టానని చెప్తున్నా. కాకపోతే ఒక ఫ్యామిలీగా ఉంటాం మేము, కొడతాం తిట్టుకుంటాం అన్నీ సరదా, మేము మాట్లాడుకున్నాం అయిపోయింది కూడా, ఇప్పుడు వేరే వాళ్ళు కంప్లీట్ ఇస్తుంది తప్పు కదండి అని చెప్పినా కూడా లేదు కొట్టడం అనేది రాంగ్, అసలు ఎవరు ఇచ్చారు అధికారం అది అన్నారు. నేను దానికి సారీ చెప్తున్నాను. నేను ఇప్పుడు అంటే నేను కొట్టాను కాబట్టి నాకు పనిష్మెంట్ ఇస్తున్నారు, తను కొట్టాను నేను రియాక్ట్ అవ్వకుండా ఉంటే నాకు పనిష్మెంట్ ఇస్తే, అతనికి అన్యాయం జరిగిందని నాకు కూడా అన్యాయం చేయడం రాంగ్ అండి అని కూడా మాట్లాడా. వాళ్ళు అంటే ఒక డైరెక్టర్కి పనిష్మెంట్ ఇస్తే కొద్దిగా ఎక్కువ ఉంటుందనే థాట్లో వెళ్ళిపోయి చేసేసారు. ఆ టైంలో 1 మంత్ చేశారు. 1 మంత్ చేశారు. అది ఆ మేనేజర్ బ్యాక్గ్రౌండ్లో చేసాడని తర్వాత తెలిసింది. ఇక కానీ 1 మంత్ మరి మీరు లేకపోతే సీరియల్ ఎలా మేనేజ్? 4 డైరెక్టర్లు చేశారుగా. 4 డైరెక్టర్స్. ఓకే, ఒక సీరియల్లో 1 మంత్ మీరు చేయాల్సింది 4 డైరెక్టర్స్ చేశారా? అంటే ఎవరా 4 ఎవరు? అది కాదు, ఒక డైరెక్టర్ చేయాల్సిన వర్క్ని ఒకళ్ళు ప్రెషర్తో చేయలేరు. అంటే నేను కనెక్ట్ అయి ఉన్నా కాబట్టి నేను ఈరోజు ఇప్పుడు మీరున్నారు 10 ఇంటర్వ్యూలు చేసేస్తారు, కొత్త వాళ్ళు వస్తే 4 చేయగలుగుతారు. నేను కనెక్ట్ అయి ఉన్నా కాబట్టి ఆ కంటెంట్కి నేను చేయగలుగుతాను 2 ఎపిసోడ్లు. కొత్తగా వచ్చిన వాళ్ళు అంత చేయలేరు. ఇంకోటి రేపు ఎపిసోడ్ లేదంటే అసలు కష్టం చేయడం. కానీ కష్టం కదా సార్ సీరియల్. మార్నింగ్ 6 కల్లా సెట్లో ఉండాలి, నైట్ 10 అవుద్దో 11 అవుద్దో, ఒక్కోసారి 2-3 కూడా అవుద్దంట కదా. 2-3 కూడా అయింది. 9 తర్వాత కష్టం లేదు షూటింగ్. రామ్జీ గారు చేస్తారు కానీ మేము మీరు చేయరా? నాకు అమ్మాయి గారు సెట్కి వెళ్ళినప్పుడే తెలిసింది, అక్కడ ఆర్టిస్టులు అందరూ రామ్జీ గారిని ఎట్ ది సేమ్ టైం పొగుడుతున్నారు కూడా, పొగిడినా కానీ ఆయన గురించి చెప్పడం పని రాక్షసుడు మేడం ఆయన అయితే అని చెప్పేసి. నేను నైట్ చేయాలంటే అసలు నైటే చేయాలంటాడు. కొంతమంది లోపల ఇంటీరియల్ ప్లాన్ చేసుకుంటారు, లేదా నేను నైటే చేయాలంటాడు. అదే నేను ఆ ముందు రోజు బెంగళూరు వెళ్ళేసి వచ్చారంట అందరూ. ముందు రోజు ఫ్లైట్ చేశారు, నెక్స్ట్ డే పొద్దున్నే అది 200 ఎపిసోడ్స్ ఏదో అయిపోయిందని చెప్పేసి పంపిస్తే వెళ్తే ఆ ముందు రోజు అంతా జర్నీ చేసి వచ్చారు. పక్క నీరజా గారికి ఫీవర్ వచ్చినా ఆయన వదిలిపెట్టలా. నిన్నే పిల్లడతలో కూడా హీరోయిన్ హాస్పిటల్లో ఉంటే నన్ను హాస్పిటల్లో పంపించి హాస్పిటల్ బెడ్ మీద కూడా షూటింగ్ చేయించాడు ఆయన. అమ్మాయి సిలిండర్ ఎక్కిస్తా ఉంటే కూడా షూటింగ్ చేసాం. కష్టం కదా సార్ పాపం, ఒక మేకప్ అదేమీ ఉండదు హీరో యాక్టర్కి. కరెక్టే, కాకపోతే అప్పుడు అవసరం అలాంటిది. డైరెక్టర్స్ అందరు ఇలానే ఉంటారా, ఓన్లీ రామ్జీ గారు మటుకు అలా ఉన్నారా? లే అంటే తను పర్ఫెక్ట్ కావాలంటాడు అంతే. ఒక షార్ట్ని మినిమం ఉంటుంది, ఆయనకి నచ్చేదాకా తీసుకుంటాడు అంతే. కొంతమంది కాంప్రమైజ్ అంటే డైలీ సీరియల్ అంత టైం ఉండదు. మనకి సినిమాలో 3 గంటలు చూపించింది మేము 3.5 years చెప్పాలి ఆ కథని ఆడియన్ని. వాళ్ళకి ఒక సినిమా రిలీజ్ అవ్వగానే 1 weekలోనే రిజల్ట్ తెలిసిపోయింది. ఫైనల్ ఒక యాన్యువల్ ఎగ్జామ్ లాగా మాకు అలా ఉండదు, స్లిప్ టెస్ట్ లా ఉంటుంది. గురువారం రేటింగ్ వస్తుంది. ఆ రేటింగ్ మీద నెక్స్ట్ కథ డిపెండ్ అవుతూ ఉంటుంది. సార్ డైరెక్టర్స్ కథలో ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, కానీ కొంచెం తక్కువ ఉంటుంది సీరియల్స్కి వచ్చేసరికి. అంటే అంత టైం ఎవరు కేటాయించరు. జనరల్గా మూవీస్ అనేసరికి డైరెక్టర్స్ కంపల్సరీగా ఉంటుంది, కానీ సీరియల్లో మామూలుగా మీరు ఏమైనా చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉంటారా? వచ్చిన తర్వాత మన చేతిలో ఉంటుంది. ఇక దానికి ముందు మనం అంటే రైటర్ సపరేట్, ఎలా రైటర్ ఇవన్నీ సపరేట్ ఉంటారు. కానీ వాళ్ళు ఒక అనుకోని వర్షన్ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు విజన్ ఈ రూమ్ బట్టికి అనుకొని చెప్తూ ఉంటారు. ఆ వర్షన్ డైలాగ్ వర్షన్ రాసేది కూడా ఇదే అనుకుంటారు. కానీ బయటకు వచ్చిన తర్వాత అక్కడ అలా ఉండదు, వేరేలా ఉంటుంది గ్రాఫ్ అనేది. మనం అన్ని మార్చుకుంటూ చేసుకుంటాం. మామూలుగా ఎప్పుడైనా మీకు అనుగుణంగా కాకుండా కథ మీరు అనుకున్నట్లు కాకుండా ఏమన్నా జరిగాయా? అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా ఒకటి చెప్తారా? అట్లాంటి అంటే రోజు జరుగుతూ ఉంటాయి, ఒక రోజు కాదు. అందుకే మీరు మహేష్ బాబు ఫ్యానా?
రాధం కూతురులో బాగున్నాయి. అంటే ఈ కథ అనేది బెంగాలీ సీరియల్ రీమేక్ జయదాత్రి అనేది. ఇందులో యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది బేసిక్గా. రామలక్ష్మణ్ మాస్టర్ అయితే స్టార్టింగ్ చేశారు, మీరు ఇంటర్వ్యూ చేసినట్టు. సార్ అసలు నాకు అదే అర్థం కాలేదు. జగదాత్రి సీరియల్ మామూలుగా రామలక్ష్మణ్ మాస్టర్స్ అంటే చాలా పెద్ద మాస్టర్స్ వాళ్ళ ఇండస్ట్రీలో. కానీ డైరెక్ట్గా రామలక్ష్మణ్ మాస్టర్స్ సీరియల్స్కి కూడా తీసుకొచ్చే క్రెడిట్ మీ జగదాత్రి సీరియల్కే దక్కినట్టుంది కదా. అంటే భరత్ గారికి కొంచెం క్లోజు, యాక్షన్ కంటెంట్ కొంచెం ఎక్కువ చూపించాలని థాట్లో స్టార్టింగ్ వెళ్ళాం. వాళ్ళ కొడుకు రాహుల్ గారు వచ్చి చేశారు స్టార్టింగ్ అంతా. మాస్టర్స్ కూడా వచ్చి ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేశారు. పూజ అప్పుడు వచ్చారు, ఇంటికి కూడా పిలిచారు కంటెంట్ ఏంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వాళ్ళది మామూలుగా ఉంటుంది అసలు కోఆపరేషన్ అయితే. అసలు అంటే మేము పెద్ద ఫైటర్స్ అట్లానే మాస్టర్స్ అట్లా ఏమి ఉండదు అసలు, జెన్యున్గా ఉంటారు. చాలా జెన్యూన్, చాలా అసలు మాట్లాడడం కూడా వాళ్ళు ఎలా మాట్లాడతారు అసలు గుర్తుపట్టలేము ఎవరైనా ఫస్ట్. చాలా మంది ఏంటంటే ఏమనుకుంటారంటే వాళ్ళు మేబీ అంత పెద్ద మాస్టర్స్ కదా, కొంచెం ఏమైనా కిచింత గర్వం అనేది ఎక్కడైనా కనబడద్దేమో అనుకుంటారు, కానీ అది ఎక్కడ కనపడదు అసలు ఉండదు. పైగా వాళ్ళు ఇంకా మనకు చెప్తారు ఇలా ఉండాలి అలా ఉండాలి, ఉంది ఒకటే జీవితం అని చెప్పేసి అది బాగా చెప్తారు. బిగినింగ్ నుంచి కూడా వాళ్ళు మేబీ ఆ వర్క్ అనేది అట్లా అలవాటు అయిపోయినట్లుంది వాళ్ళకి. వాళ్ళ టైమింగ్ కూడా బాగుంటుంది యాక్చువల్గా, కరెక్ట్ టైం చేస్తే టైంకు. మీరు కూడా అలాగే ఉన్నారు, నేనే ఇంకా 5 minutes లేట్. ఎగ్జాక్ట్ 12కి షూట్ అంటే 12 కల్లా షార్ప్ వచ్చేసారు మీరు. నేనే 12:05కి వచ్చాను యాక్చువల్గా. డైరెక్టర్స్ అందరు అట్లానే. ఓకే. అండ్ ఫస్ట్ మీ సీరియల్లో స్టార్ట్ చేసినప్పుడు రాధమ్మ కూతురు తర్వాత ఈ సీరియల్ రావడం జరిగింది కదా, ఈ సీరియల్ రావడానికి రీజన్ ఏంటి మీకు? రాధమ్మ కూతురు నేను నిలబెట్టాను కాబట్టి ఇది ఇచ్చారు నాకు. అంటే వాళ్ళకి నాకు స్టార్టింగ్ ఇచ్చినప్పుడు 6.5 ఉంది, మేము ఆల్మోస్ట్ 9.5 దాకా కూడా టచ్ అయ్యాం. అంటే ఒక 2 years ఛానల్ నెంబర్ 1 ఉంది రాధమ్మ కూతురు. ఓకే, ఈ అబ్బాయి నిలబెడతాడని వాళ్ళకి నమ్మకం వచ్చింది. సో జయదాత్రి ఇచ్చారు అట్లా. 15 రోజులు షూట్ చేస్తున్నారు, 12 రోజులు మీటింగ్స్ అంటున్నారు, మిగతా మ్యాక్సిమం మిగిలేదు 3 రోజులు. మరి ట్రావెలింగ్ ఎప్పుడు చేస్తున్నారు? అంటే మీటింగ్ సాటర్డే సండే ఉండవు బేసిక్గా, ఇక మిగతా టైంలో ఏదన్నా చెప్పాలి. ఇక మేము ముందే ప్లాన్ చేసుకుని ఇట్లా అవైలబుల్ ఉండని చెప్తే. అండ్ మీకు ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందని తెలిసింది. లేదు, జస్ట్ రీసెంట్గా థాయిలాండ్ వెళ్ళాను అయితే ట్రిప్పు చేద్దాం కొన్ని, ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు. అంటే నా గుర్తు కోసం పెట్టుకున్నాయి. మొబైల్లోనే షూట్ చేసి మొబైల్లోనే ఎడిట్ చేసి అట్లా, అది టైం పాస్ కోసం. అంటే నేను ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుందిలే అని, దాన్ని ప్రమోట్ కూడా ఏం చేయట్లేదు ఎవరికి అట్లా. ఏమో మరి మీ షూట్ అంటే మీ టీం వాళ్ళందరూ చెప్తున్నారు నాకు. అంటే నేను పెట్టేది మా వాళ్ళంతా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళంతా చెప్తూ ఉంటారు. ఓకే. అండ్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమైనా స్టార్ట్ చేసే థాట్ ఏమైనా ఉందా యూట్యూబ్ ఛానల్? టైం లేక, ఇంట్రెస్ట్ లేక? టైం లేకని కాదు, అంటే ఇటు సైడ్ ఉంటాం కదా, మళ్ళీ అటు సైడ్ ఎందుకని అంటే వెళ్ళింది గుర్తు కోసం చేశాను అంతే. ఆర్టిస్టులు అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు వాళ్ళది వేరు, వాళ్ళకి టైం గట్టి దొరికింది, మాకు అంత దొరకదు. మీకు అంత దొరకదు. సార్ నాకు ఒక డౌట్, మీరు కూడా బాగున్నారు కదా చూడడానికి, ఎప్పుడు ఓన్లీ అంటే వెనకాలేనా, ముందుకు రావాలని ఎప్పుడు అనుకోలేదా కెమెరాకి? మాట్లాడడం కష్టం, ఇప్పుడేదో ఇదే ఫస్ట్. అంటే ఇంతకుముందు ఎన్టీవీకి మాట్లాడాం కానీ డైరెక్టర్స్కి ఏం భయం సార్ కెమెరా ముందు మాట్లాడాలి? లేదు ఖచ్చితంగా స్టేజ్ ఫియర్ ఖచ్చితంగా ఉంటుంది అందరికీ. అంటే ఏదో ఫ్లోలో మాట్లాడతాం కానీ కష్టం. కెమెరా వెనకైతే పర్ఫార్మెన్స్ ఉంటుంది కానీ ముందు కష్టం. అవునా? ఓకే. సో ఎప్పుడు మీకు అనిపించలేదా నా కోసం నేను కూడా ఒక చిన్న కథ రాసుకోవాలి, నేను కూడా యాక్ట్ చేయాలి అని చెప్పేసి? ఇన్ ఫ్యూచర్ కూడా అసలు థాట్ లేదా? లేదు, అనిపించలే. కాకపోతే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆ అబ్బాయి హ్యాండ్ ఇస్తే ఇక నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఓ, మీరు ఒక షార్ట్ ఫిల్మ్ చేశారా హీరోగా? అంటే ఆల్బమ్ సాంగ్లో చేసి చిన్న కంటెంట్తో చేశాను దాన్ని. ఇక అంటే నేనే ఉన్నాను కాబట్టి ఇంక పెట్టుకోవాలా, అంటే నేను చూసుకోవడానికి ఎలా నేను చేయగలుగుతాను వర్తబుల్ అని నాకు నేను జస్టిఫికేషన్ కోసం చేసి పెట్టుకున్నాను అంతే, ఎక్కడ పెట్టలేదు. బట్ మిమ్మల్ని ఎవరు అడగలేదా? లైక్ మూవీస్లో కానీ, ఇప్పుడు మీకు చాలా పరిచయాలు ఉంటాయి కదా మీ సీరియల్ డైరెక్టర్స్ కానీ, నువ్వు కూడా చెయ్యి అని చెప్పేసి మీతో ఎప్పుడైనా ఫ్రెండ్లీగా చెప్పడం జరిగిందా? చేయించారా? మీరు చాలా విషయాలు చెప్పట్లేదు. నిన్నే పిల్లడితో చేసాం ముత్తిమంత ముద్దు అంటే, నిన్నే పిల్లడితే రామ్జీ గారే బలవంతంగా చేపిస్తాడు, హీరో ఫ్రెండ్గా చేయించాడు. ముత్తిమంత ముద్దులో ఆమ్ని గారి సీరియల్ షూటింగ్ వాళ్ళ హౌస్లో, ఆమ్ని గారి ఇంట్లో, అందులో ఫ్రస్ట్రేటెడ్ కెమెరామెన్గా చేయించాడు అన్నమాట. ఫ్రస్ట్రేటెడ్ కెమెరామెనా? ఓకే. ఓకే. అండ్ మీ సీరియల్లో ఎక్కడ కనబడదలుచుకోలేదు? లేదు. ఎందుకు సార్? అంటే మేబీ మీరు కనిపిస్తే మళ్ళీ మీ వాళ్ళకి మీ మీద ఏమైనా భయం తగ్గిపోద్ది అనుకో. లేదంటే మాట్లాడతాం కానీ వెనక మాట్లాడతాం కానీ వాళ్ళు ముందు వచ్చి కెమెరా పెట్టుకొని కూర్చుంటారు, మనం పెట్టుకోగానే సెల్ ఫోన్లో కూడా పెట్టేసుకొని టెక్నీషియన్స్ అంతా, వాళ్ళని చూస్తే మనకు రాదు. ఇప్పుడు మొన్న నీళ్ళు మీద నిష్క రీల్ చేయడానికి పెట్టి వస్తేనే ఆల్మోస్ట్ 20 minutes ఏమో దానికోసం చేయని ఇబ్బంది పడుకుంటే చేసాం దాన్ని.
అండ్ నీలిమ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను నీలిమ గురించి అడుగుదాం అనుకుంటున్నాను ఈ సీరియల్లో. యాక్చువల్గా నీలిమ ఈటీవీలో మంచి విలన్గా మంచి క్యారెక్టర్ తంది. ఈటీవీ నుంచి సడన్గా రీసెంట్గా జగదాత్రి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చింది. ఆల్మోస్ట్ 5 months అవుతున్నట్టుంది జగదాత్రి స్టార్ట్ అయ్యి. ఆల్మోస్ట్ 5 months కాదు, 9 months అయింది. 9 months అవుతుందా? ఓకే. అక్టోబర్ ఆగస్టులో స్టార్ట్ అయింది. ఆగస్ట్లోనే స్టార్ట్ అయిందా? ఓకే. సో ఆ టైంకి నీలిమ ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎక్కడ చూసినా పాపం నీలిమ బయట సాఫ్ట్ అమ్మాయి. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఎప్పుడు విలన్ క్యారెక్టర్సే చేపిస్తున్నారు. సాఫ్ట్ మీకు కనబడుతుంది అంతే. అంతే అంటారా? సాఫ్ట్ కాదా? నీలిమ మీ డైరెక్టర్ గారి ఉద్దేశం ఇదమ్మా, సాఫ్ట్ కాదంట నువ్వు. తెలుసు తనకు కూడా, డైరెక్ట్గా చెబుతాగా. తెలుసా? పాపం ఏం చేసింది సార్ నీలిమ మిమ్మల్ని అలా అంటున్నారు? తను ఆ యూట్యూబ్ చేస్తాను ఈ విషయం నాకు తెలియదు. పొద్దున్నే ఫస్ట్ షాట్ చెప్పగానే తనే ఫస్ట్ వస్తుంది యాక్చువల్గా లొకేషన్కి. వచ్చి నుంచి ఉంటుంది, కామ్గా ఉంటుంది, గట్టిగా మాట్లాడదు. ఫస్ట్ తను వర్క్ చేసుకొని తను వెళ్ళిపోయిద్ది. స్టార్టింగ్లో కొంచెం పైలట్లప్పుడు ఒక షాట్ 10 సార్లు 15 సార్లు చేపిస్తే కొంచెం ఫీల్ అయ్యారేమో. తర్వాత ఎక్కడ ఏంటంటే అండ్ నీలిమ కాకుండా నీలిమ యాక్చువల్గా అసలు మెయిన్ మీ సీరియల్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తన గురించి మాట్లాడదాం. తన గురించి చెప్పండి. అంటే ఎలా ఉంటారు మీరు సెట్స్లో జనరల్గా? మీరంటే డైరెక్టర్ కదా, కానీ వీళ్ళందరూ మీకు చాలా కోఆపరేటివ్గా ఉంటారా? కోఆపరేటివ్గా ఉంటారు. ఉండకపోతే మనం చేయలేం కదా ఫస్ట్. లేకపోతే ఎప్పుడైనా విసిగిస్తూ ఉంటారా? అవి జరుగుతాయి. మనం ఫ్యామిలీ కన్నా మోస్ట్ ఆఫ్ ది షూట్లోనే ఎక్కువ ఉంటాం. ఇంటికి వెళ్తే 9 o'clock గంటలో పడుకుంటాం, పొద్దున్నే వచ్చేస్తాం అంతే. ఒక 365 daysలో 250 days ఆల్మోస్ట్ షూటింగ్లోనే ఉంటాం కాబట్టి వాళ్ళతోనే ఉండాలి. ఇదే మెయిన్ ఫ్యామిలీలా ఫీల్ అవుతారు? ఇదే ఎక్కువ ఫ్యామిలీ నిజం చెప్పాలంటే. కానీ మీకు బాగా కనెక్షన్స్ ఉంటాయి కదా సార్. ఎలా అంటే చిన్న చిన్న మేబీ మీరు సీరియల్ ఎండ్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఏడుపులు రావడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? ఎండ్ అయ్యేదాకా మేము ఉండలేదు ఎప్పుడు. ఎండ్ అయ్యేదాకా ఉండలేదా? ఎండ్ అయ్యేదాకా ఒక్క శశిరేఖ పరిణయానికి మాత్రం ఉన్నాం. అంటే అది కూడా లాస్ట్ రోజు పిలిచారు. ఫస్ట్ నుంచి చేసావు కదా రా అని లాస్ట్ రోజు పిలిచారు. బట్ ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా గ్యాప్ వచ్చినప్పుడు అయ్యో మన అంటే విడిపోయి మనం 10th ఎగ్జామ్ కాదు కదా విడిపోయి వెళ్ళిపోవడానికి, మళ్ళీ ఇదే ఇండస్ట్రీలో ఉంటాం, పక్క సీరియల్ చేస్తాం, అదే చిత్రబంధులోకి వెళ్తూ ఉంటాం కాబట్టి అంత ఫీల్ ఏం అవరు అనమాట. ప్రాజెక్ట్ పోతుందని కొంచెం ఉంటుంది అంతే. అండ్ కానీ ఎందుకు సార్ మామూలుగా మీ డైరెక్టర్స్ అందరూ కూడా ఎక్కువ బెంగళూరు అమ్మాయిలు ఎందుకు ప్రిఫర్ చేస్తారు? అది మాది కాదు. మేమేం చేయాలంటే ఈ కథకి వీళ్ళు సెట్ అవుతారంటే వస్తారు. తెలుగు ఎందుకు ఇది అవుతారంటే కొంతమంది సపోర్ట్ చేయకపోవడం వల్ల తెలుగు వాళ్ళు ఇది అయిపోయి పక్కన నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు సపోర్ట్ అంటే ఇప్పుడు మీ చైల్డ్హుడ్ మామూలుగా చూస్తే అప్పుడున్న ఆర్టిస్టులు అందరూ కూడా మ్యాక్సిమం తెలుగు ఆర్టిస్టులే. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో చాలామంది తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు. అంటే అప్పుడు వాళ్ళు డబ్బింగ్ కూడా వాళ్ళే చెప్పేవాళ్ళు మొత్తం ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే 7 days మనం షూటింగ్ పెట్టుకుంటే పండుగ వస్తే మాకు బ్రేక్ కావాలంటారు. అదే అక్కడి నుంచి వస్తే వాళ్ళు బ్రేక్ అడగరు. 7 days కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతారు. అంటే ప్రొడ్యూసర్స్ రిఫర్ చేయడానికి కూడా రీజన్ అదే. 7 days వెళ్ళిపోతే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతామంటే వాళ్ళకి ఫ్లైట్ ఛార్జీలు ఎన్ని ఇవ్వాలి? లేదు కన్నడ నుంచి వస్తే 7 days ఉండి వర్క్ ఫినిష్ చేసుకుని షెడ్యూల్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతారు. సో దానికి రిఫర్ చేస్తాం అన్నమాట. కానీ తెలుగు ఆర్టిస్టులని ఇలానే ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఎలా చెప్తారంటే డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా బెంగళూరు అమ్మాయిలని ప్రిఫర్ చేస్తారు అని చెప్పేసి చెప్తారు. ఇంకా డబ్బింగ్ వాళ్ళు చెప్పుకోరు. వీళ్ళు కూడా డబ్బింగ్ చెప్పట్లేదు. ఏ తెలుగు ఆర్టిస్ట్ ఇప్పుడు ప్రజెంట్ డబ్బింగ్ చెప్పట్లేదు. ఫస్ట్ డబ్బింగ్ చెప్పట్లేదా? చాలా మంది చెప్పట్లేదు. కొంతమంది చెప్తున్నారు, సీనియర్స్ చెప్తున్నారు. కొంతమంది చాలా మంది డబ్బింగ్ చెప్పట్లేదు. ఇప్పుడు అనిల్ గారు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు డబ్బింగ్ చెప్తూ ఉంటారు. కొంతమంది చెప్తున్నారు. అంటే టైం దొరకట్లేదు. మార్నింగ్ 6కి వచ్చి నైట్ 9 కంటే వాళ్ళు వెళ్ళి మార్నింగ్ రావడానికే సరిపోతుంది. కానీ అందులో కూడా టైం తీసుకొని ఇప్పుడు చలపతిరావు గారు ఉన్నారు, ఆయన డబ్బింగ్ ఆయనే చెప్తాడు. ఇంకొకరు చెప్తే సెట్ అవ్వదు. అనిల్ గారు కూడా ఆయన చెప్పేసి డైరెక్ట్ అంటే వీళ్ళ వాయిస్లు విని ఉన్నామేమో, దానివల్ల కొత్తగా ఎవరైనా కొత్త వాయిస్లు పెడితే వీళ్ళకి సెట్ అయినట్టు అనిపించవు. అవును, అంటే డబ్బింగ్ చెప్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆర్టిస్ట్కి, అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారి బిగినింగ్ మూవీస్ చూస్తే ఈ గొంతెవరది అన్నట్టు ఉంటుంది చూడండి, అలాగనమాట. బట్ మీరు ఎప్పుడు సజెస్ట్ చేయరా? అంటే మీకు ఆప్షన్స్ ఉండవా సార్ డైరెక్టర్స్కి? అట్లా ఆప్షన్స్ ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ చూసుకుంటాం. అంటే ఎక్కువ 1 more అవ్వకుండా. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏంటంటే మామూలుగా ఛానల్ వాళ్ళు ఇన్ని డేస్లో చేసుకోండి అని చెప్తారు. కానీ ప్రొడక్షన్ హౌస్కి వచ్చేసరికి మాకు ఇన్ని డేస్లో చేస్తేనే మాకు వర్తబుల్ అనే కండిషన్స్ ఉంటాయి. వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు అక్కడ ఛానల్ని సాటిస్ఫై చేయాలి, ప్రొడ్యూసర్ని సాటిస్ఫై చేయాలి, ఇక్కడ ఆర్టిస్టులకి ఇబ్బంది కలగకుండా చూడాలి. సో ఇవన్నీ ఉంటాయి. ఇదంతా డైరెక్టర్కి కొంచెం ఇబ్బందే కదా. స్క్రీన్ రైటర్ నేను రాసింది ఎందుకు ఇది లేదంటాడు. డైలాగ్ రైటర్ నేను రాసింది మొత్తం కొట్టేసారు నైట్ అంతా కూర్చుని అంటారు. ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరినీ కొంచెం సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళి చేయాలి. కానీ అవుతుంటాయి సార్ ఎప్పుడైనా చిన్న చిన్న ఫైట్స్ అవుతూ ఉంటాయి. వీక్లీ 1 monthly once అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా అవ్వకుండా ఏ సీరియల్ అయితే జరగదు. ఎక్కువ ఎవరితో అవుతూ ఉంటాయి ఫైట్స్ జనరల్గా? ఎక్కువ వచ్చేసి
స్క్రీన్ ప్లే రైటర్తో జరుగుతుంది, లేదంటే ఆర్టిస్టులతో జరుగుతుంది. లేట్గా వచ్చారు అది డిస్కషన్ దగ్గర. 6 కంటే 6 కల్లా సెట్లో ఉండాలి, మీరేమో ఇన్ టైంకి షూట్కి రమ్మంటారు. 6 అంటే 9కి రెడీ అవ్వాలి కాబట్టి 6కి 6కి రమ్మంటారు. సరే 9 6కి రమ్మని చెప్పు, 9 o'clock షార్ట్లో ఉండండి. వాళ్ళు అప్పుడు వస్తేనే రెడీ అయ్యి హెయిర్ స్టైల్ చేసి టచ్ చేంజ్ ఇవన్నీ అంటే ప్రాసెస్ టైం పట్టిద్ది. అందరూ 8 గంటలకు ఒకటేసారి 10 మంది అయితే ఉండేది ఒకటే హెయిర్ డ్రెస్, 2 హెయిర్ డ్రెస్, టైం పట్టింది కదా. టైం పడుతుంది, దాని గురించి పొద్దున్నే రమ్మని చెప్తారు. బట్ ప్యాకప్ మాత్రం మీ కన్వీనియంట్ టైంకే మీరు చేస్తారు. తప్పదు కదా మరి. ప్రతి ఆర్టిస్ట్ చేసే కంప్లైంట్ ఇదే, ఇలా ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు మార్నింగ్ అయితే 6 కల్లా రమ్మని చెప్తారు. అంటే సెటప్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ ప్రొడ్యూసర్ ఒక అరగంట వర్క్ కోసం మళ్ళీ ఆ సెటప్ అంతా వేయలేడు. మళ్ళీ మనం ఏంటంటే ఒకసారి ఆర్టిస్టు ఈ డ్రెస్ చేంజ్, ఈ ఒక్క షాట్ కోసం ఈ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకోవాలా, తీసేస్తే అయిపోయింది కదా అని ఆలోచిస్తాం. మనం అనుకునేది ఆర్టిస్ట్ చెప్పం కదా, వాళ్ళకి తెలియదు. అక్కడ మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. మీరు మామూలుగా అసలు మీకు ఉన్న సీరియల్స్లో మీ కంఫర్టబుల్ ఆర్టిస్టులు ఎవరు, మీ ఫేవరెట్ ఎవరు చెప్పండి పోనీ. రాధమ్మ కూతుర్లో మేఘన గారు. రాధమ్మ కూతుర్లో మేఘనా గారు, ఓకే. అండ్ మేల్ ఆర్టిస్ట్ గోకుల్. ఓకే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జగదాత్రి సీరియల్ గురించి మాట్లాడదాం. జగదాత్రి సీరియల్లో రాధమ్మ కూతురు టీంలోనే కొంతమంది ఇక్కడ ఉన్నారు కదా, 40% వాళ్ళే ఉంటారు. 40% వాళ్ళే ఉంటారు. అదే ఎందుకంటే ఈ సీరియల్ చూసినా కానీ ఆ సీరియల్ వాళ్ళే ఎక్కువ కనబడుతున్నారు. 40%ని తీసుకొచ్చారనమాట. మీరు రిఫర్ చేసిన వాళ్ళేనా వీళ్ళంతా? నేను రిఫర్ చేసింది మీనన్ క్యారెక్టర్కి షరీఫ్ గారు చేస్తారు. ఆయన రికమెండేషన్ చేసుకున్నా, అంటే నాకు అతను వర్తబుల్ అనిపించింది ఒక డాన్ అని. కానీ అండ్ ఇక్కడ ఇందులో హీరో, అప్పుడు నాకు ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు హీరో బెంగళూరు అతను కదా, ఇక్కడ కన్నడ యాక్టర్ కదా, మామూలుగా వీళ్ళకి ప్రాంప్టింగ్స్ ఉంటాయా సార్? మొత్తం ప్రాంప్టింగ్ అదే కదా చెప్పేది. మొత్తం ప్రాంప్టింగే ఓన్గా ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు. డైలీ సీరియల్స్లో డైలాగు ప్రిపేర్ అయ్యి చెప్పేవాళ్ళు చాలా తక్కువ. సీనియర్ ఆర్టిస్టులు ఇందాక చలపతి గారు, అనిల్ గారు, వీళ్ళు అలా ఏమంటారు, కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, కొంతమంది ఉన్నారు అంతే. వీళ్ళు ఏం చెప్తారంటే ప్రాంప్టింగ్ చెప్తే మాకు అక్కడ నేను డిస్టర్బ్ అవుతాను, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసరికి ఇక్కడ నాకు సీన్ మిస్ అవుతూ ఉంటుంది, దానివల్ల అసలు ప్రాంప్టింగ్ తీసుకోం మేము అంటే. ఇప్పుడు అంతా అప్పచెప్పేస్తున్నారు. ప్రాంప్టర్ని మోడలేషన్ కూడా ఏమనే ఆర్టిస్టులు ఉన్నారు. ప్రాంప్టర్ని మోడలేషన్, ప్రాంప్టర్ ఏంటంటే జస్ట్ అందియడం వాటికే, కానీ అలా కూడా ఏమనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, కొంతమంది ఉన్నారు. అప్పుడు మీకు ఏం అనిపించదా సార్? అనిపిస్తుంది, కానీ మైండ్ వాయిస్లో అనుకోవాలి అంతే. అంటే గొడవ ఏమనుకుంటారు మీ మైండ్ వాయిస్ లో చెప్పండి ఒకసారి. మైండ్ వాయిస్ ఒకసారి విందామని సార్, ఏం చెప్పండి. మైండ్ వాయిస్ ఏదని అనుకోవచ్చు. అంటే జనరల్ గా బేసిక్ గా మీరు ఎక్కువగా అనుకునేది మీ మైండ్ వాయిస్ లో ఏమనుకుంటారు? లేదు, నేను వాళ్ళు అనేది, నేను ఇప్పుడు జగదాత్రి చేసిన ఆర్టిస్ట్ అందరికీ నేను ఇమీడియట్గా రియాక్షన్ ఇస్తాను, ఒక చూపుతో నాకు అర్థమైపోయింది. ఇప్పుడు వైజయంతి క్యారెక్టర్ కానీ నీలిమ కానీ వీళ్ళందరికీ వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, నేను ఒకసారి అట్లా చూసి నవ్వేసి వచ్చేస్తా, వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ ఇష్టం అదేనా పోస్ట్ చేసుకుని. సో ఏది కూడా అంటే సెట్లో అసలు సీరియస్గా ఉండడం అనేది మాత్రం జరగదు. ఏదున్నా కానీ అక్కడ అది సీరియస్ సిచ్యువేషన్ అయినా కానీ ఒక స్మైల్ ఇచ్చేసి వచ్చేస్తారు. ఓకే. అండ్ హీరో గురించి చెప్పండి సార్. ఆల్రెడీ హీరోయిన్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ హీరోతో ఎలా ఉంటుంది మీకు? హీరోతో పెద్ద కనెక్షన్ ఏం లేదు. నేను రాధమ్మ కూతురు చేసినప్పుడు ఆడిషన్కి నా దగ్గరికి పంపించారు, ఒక ముగ్గురిని పంపిస్తే మనకు కొంచెం బెటర్ అనిపించింది. అంటే నేర్చుకుంటున్నాడు ఇప్పుడు లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం. సో ప్రజెంట్ ఇంకా నేర్పిస్తున్నారు మీరు ఇన్ని ఎపిసోడ్స్ అయినా కానీ? అంటే డైలీ సీరియల్లో హీరోయిన్ మీదే కంటెంట్ ఎక్కువ ఉంటుంది, హీరోకి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల హీరోయిన్కి కంటెంట్ ఎక్కువ పెరిగింది. అండ్ నీలిమ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, కానీ హీరోయిన్ మెయిన్, బట్ అయినా కానీ నీలిమ క్యారెక్టర్ ఎందుకు ఎక్కువ ఉంది? నెగిటివ్ క్యారెక్టర్ నీలిమనే. ఇప్పుడు హీరో ఎలివేట్ అవ్వాలన్నా నెగిటివ్ క్యారెక్టర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ పాజిటివ్ కొంచెం అంత లెగుస్తుంది. నీలిమాదే మెయిన్, అంటే సొంత చెల్లెలు కదా, తనకి చెప్పలేదు, ఇక కుటుంబంలో గొడవ రేపు మింగలేరు కక్కలేరు అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఓకే. అంటే పర్ఫార్మెన్స్ బాగుందని ఏమన్నా హైప్ చేస్తున్నారా తనకి అని చెప్పేసి అలా అడుగుతున్నాను. అట్లనే లేదు, కంటెంట్లో మనకు ఉంది. యాక్చువల్లీ బెంగాలీ రీమేక్ ఇది జగదాత్రి అనేది, అక్కడ పెద్ద హిట్, ఇప్పటికి ప్రజెంట్ కూడా పెద్ద హిట్ అక్కడ. అండ్ నీలిమ కోస్టార్ ఇంకొక అతను ఉన్నారు కదా, మన యువరాజ్. ఓకే. తన గురించి చెప్పండి. ఏంటో ఎండలో కూడా గొడుగులు వేసుకొని నడిచి మరి వాకింగ్ చేస్తాడని తెలిసింది మాకు. వాకింగ్ కాదు అది, వాళ్ళు ఒక అంటే మనకు టైం గ్యాప్ దొరికితే వెళ్ళిపోతూ ఉంటాడు నడుచుకుంటా అలా గొడుగు పట్టుకొని. వన్స్ అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అసలు మీరు చేసింది ఏంటి, బిజినెస్సా లేకపోతే ఏం చేసేవారు? ఏం చేయలేదు, చెప్పాను పాలిటిక్స్లో కొంచెం తిరిగామని, జెండాలు పట్టుకొని చిందాలు కొట్టాం. పాలిటిక్స్ నుంచి డైరెక్ట్గా ఇండస్ట్రీ, మళ్ళీ ఎప్పుడైనా అటు చూద్దాం. జర్నలిజం చేయాలని ఇంట్రెస్ట్. ఈనాడు ఫిలిం స్కూల్కి జర్నలిజం 2 సార్లు చేశాను, 2 సార్లు రిజెక్ట్ అయింది. అంటే వాళ్ళు స్టైఫండ్ ఇస్తూనే అప్పుడు కోచింగ్ ఉండేది, దానికి 2 సార్లు. జర్నలిజం బాగా ఇంట్రెస్ట్ యాక్చువల్గా, దానివల్ల ఇటు డైవర్ట్ అయ్యా అంతే. జర్నలిజం చేద్దాం అనుకోని డైరెక్షన్ చేస్తున్నారు.
ఓకే. అండ్ వన్స్ మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత సీరియల్స్ అంటే ఆ పాలిటిక్స్‌లో ఏమన్నా డబ్బులేమన్నా పోగు చేసుకున్నారా? అంత లేదు. అంత లేదా? హ్మ్. అంటే జెండాలు పట్టుకొని జెండాలు తిరిగారంటే పట్టుకొని అంతే. అంటే టీడీపీ మీద అభిమానమా? అంతే. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ మీ రెమ్యూనరేషన్ ఎంత? 3000 3000 పర్ డే. మంత్. పర్ మంత్. ఏ ఇయర్‌లో సార్ అది? 2014 అనుకుంటా. అంటే 6 మంత్స్ ఇవ్వలేదు. 6 మంత్స్ తర్వాత 3000 లాగా ఇచ్చారు. 2014లో. టూ 2014లో 3000 ఎలా సరిపోయాయి? సరిపోయిందంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ టైంలో కొంచెం అంతే. అంటే ఆ కృష్ణారావు రూమ్‌లో ఎంత ఉండేది మహా అయితే 500, 600 ఉంటే ఒక 6, 7 ఉండేవాళ్ళు. ఇంత రూమ్‌లో 10 మంది కూడా ఉండేవాళ్ళు. అండ్ ఫుడ్ అంతా కూడా మీకు షూట్‌లోనే షూట్‌లో ఉంటది. అంటే అన్నపూర్ణ షూట్ లేకపోయినా అసిస్టెంట్ డైరెక్టర్స్ మామూలుగా వాళ్ళంతా అన్నీ బాగా చూసుకుంటారు యాక్చువల్‌గా. ఫుడ్ అదంతా కూడా నీట్‌గా. మాకు అక్కడ ప్రభు గారు, రామ్జీ గారు వీళ్ళంతా ఉండడం వల్ల మాకేం తెలియలేదు బేసిక్‌గా. ప్లాట్‌ఫామ్ మంచిది దొరికింది రావడంతోనే. వేరే వాళ్ళ దగ్గర పడి ఉంటే బిస్కెట్ అయ్యేదేమో. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్? డైలీ బేసిస్‌లో ఉంటుందా మీకు? ఎపిసోడ్ బేసిస్. ఎపిసోడ్ బేసిస్ ఉంటుందా? ఎంత ఉంటుంది సార్ ఒక ఎపిసోడ్‌కి? అంటే మనం మాట్లాడుకునే దాన్ని బట్టి. మీరు ఫస్ట్ సరే ఇప్పుడు చెప్పొద్దులే. బట్ మీరు ఫస్ట్ సీరియల్ డైరెక్ట్ చేసినప్పుడు అప్పుడు ఎపిసోడ్‌కి ఎంత తీసుకున్నారో అది చెప్పండి. అంటే అక్కడ మారుతూ వచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ లెక్క తీసుకున్న 5K లాగా ఎపిసోడ్‌కి. తర్వాత పెంచారు వాళ్ళు. ఎపిసోడ్‌కి ఫస్ట్ 5K తీసుకున్నారు. స్టార్టింగ్ ఎక్కినప్పుడు 5K లాగా ఇచ్చారు. తర్వాత పెంచారు. కానీ చాలా మంది డైరెక్టర్స్ 2 సీరియల్స్ కూడా తీస్తున్నారు కదా! మీరు ఒక సీరియల్‌తోనే ఎందుకు ఆగారు? అంటే అది కూడా హిట్ సీరియల్ కదా! ఆటోమేటిక్‌గా మీకు వేరే ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయేమో కదా! అంటే కథ మీద కొంచెం కూర్చోలేం కదా! అది. మనం రేపు పొద్దున వెళ్ళి షార్ట్‌లో చెప్పగానే ఆర్టిస్ట్ అడగగానే తెల్లమొహం వేసుకొని నుంచోవాలి. వాళ్ళ కథ అడగగానే. మన కంటెంట్‌లో కూర్చోకపోతే వాళ్ళ కథ చెప్పలేం. ఓకే. అందుకోసమే స్క్రిప్ట్ మీటింగ్‌లో కూర్చుని. వాళ్ళు డౌట్ అడిగినా మనం ఒక 10 ఆప్షన్స్ చెప్పేలా ఉండాలి. అందుకోసం కంటెంట్‌లో కూర్చోడం ఎక్కువ నిజం చెప్పాలంటే. 9 మంత్స్ ఆల్రెడీ అయింది కదా! ఈజీగా ఒక 5 ఇయర్స్ ఉంటుందా సీరియల్? ఉంటది. 5 ఇయర్స్ చెప్పలేం గానీ ఒక 3.5, 4 అయితే ఖచ్చితంగా ఉంటది. 3.5 to 4 ఇయర్స్ అంటే ఇప్పుడు మంచి రేటింగే ఉంది. నెంబర్ 2 ఛానల్‌లో కూడా. సో, చాలా పెద్ద హిట్ సీరియల్ ప్రెజెంట్ జీ తెలుగులో అది. అంటే ఫస్ట్ టైం యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ట్రై చేశారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మీద యాక్షన్ బ్యాక్. అన్నీ ఇంట్లో ఇది ఒకళ్ళకి ఇద్దరు భార్యలు, ఆ కొట్టుకోవడాలు అయ్యి, అత్తాకోడలు గొడవలు ఇయ్యే ఉంటాయి కదా! ఫస్ట్ టైం ఇలా ఎలా ఉంటదని ట్రై చేశారు. అది క్లిక్ అయ్యింది. ఎవరిది సార్ అసలు ఈ కాన్సెప్ట్ ఎవరిది సీరియల్ కాన్సెప్ట్? యాక్చువల్‌గా బెంగాలీలో హిట్. దాన్ని రీమేక్ చేద్దామని తీసుకొచ్చి చేశారు అంతే. బెంగాలీలో మంచి హిట్ యాక్చువల్‌గా బాగుంటది అక్కడ కూడా. జనరల్‌గా మీరు వన్స్ సీరియల్ స్టార్ట్ చేసేటప్పుడు అది రీమేక్ అయినప్పుడు డెఫినెట్‌గా ఆ సీరియల్ అంతా చూడడం జరుగుతుందా? నేను చూడలేదండి. చూడలేదా? చూడమని చెప్పారు. చూసా అని చెప్పాను నేను కూడా. చెప్పేస్తున్నారు సార్ మీరు మరీ నిజాలన్నీ. వాళ్ళకి కూడా తెలుసు కదా! తెలుసా? ఓకే. అంటే కథ తెలుసుకుంటా వేరే వాళ్ళతో అడిగి అంతే. చూస్తే ఇన్‌ఫ్లుయెన్స్ అవుతామేమోనని చూడలేదు. ఓకే. సో, సీరియల్ చూడకుండానే ఇంత మంచి సూపర్ హిట్ సీరియల్‌ని మీరు రన్ చేస్తూ ఉన్నారు. అంటే కంటెంట్ తెలుసుకుంటాం కదా! ఇది జరిగిందని. కంటెంట్ ఐడియా ఉంటది. మనం అది చూస్తున్న సేపు కథను చూడం. మేకింగ్ చూస్తూ ఉంటాం కదా! వాళ్ళకి అక్కడ ఇచ్చినవి మనకి ఇక్కడ ఇవ్వరు. మనం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. వాళ్ళు అలా చేశారు. మనం ఇలా చేయలేకపోయాం. కంపారిజన్ స్టార్ట్ అయిపోయిద్ది. అందుకనే చూడండి. సో, నెక్స్ట్ ఇప్పుడు సీరియల్ ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ ఉంది కదా! మరి పెళ్ళెప్పుడు? నాకు కూడా తెలీదు అది. ఇంట్లో అమ్మ దగ్గర నుంచి ప్రపోజల్స్ వస్తా ఉంటాయి కదా! ఎందుకంటే రావులి వాళ్ళు చూడరు. అబ్బాయి డైరెక్షన్‌లో మంచి ఇప్పుడు బాగా బిజీగా ఉన్నాడు. మంచిగా కొంచెం ఎంతో కొంత వెనకేసుకొస్తున్నాడు. చూడ్డానికి బాగున్నాడు. ఎక్కువ లేట్ చేస్తే మళ్ళీ ఏ హీరోయిన్ వచ్చి తన్నుకుపోద్ది. అట్లా ఏమి ఉండదు. నేను చెప్తాను ఓపెన్‌గానే డైరెక్ట్‌గా. ఏం చెప్తా డైరెక్ట్‌గా? ఓపెన్‌గానే ఉంటా. అంత దాచిపెట్టేది ఏమి ఉండదు. నా మొబైల్ లాక్ కూడా ఉండదు. మా ఆర్టిస్టులు అంతా తీసుకుని మొబైల్‌తో కూడా ఆడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు గర్ల్ ఫ్రెండ్ లేదని కన్వే చేయడానికి మీ మొబైల్ లాక్. అట్లా ఉన్నప్పుడు కూడా దీప్తి తీసుకునేది కదా! ఓకే. అంటే ఒకప్పుడు ఉన్నారనమాట. ఒకప్పుడు ఉన్నారు. ఇప్పుడు లేరు. ఇప్పుడు లేరా? ఉన్నారు కదా! ఉన్నారు ఒక్కళ్ళే. ఒకప్పుడు ఒక అమ్మాయి ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదంటే ఇక్కడే లేదు టోటల్. కంటిన్యూ అవుతున్నారా? లేదు. బ్రేకప్పా? బ్రేకప్ అని ఏం కాదు. అది అట్లా మ్యూచువల్ మీద కలవలేదు అంతే. అండర్‌స్టాండింగ్స్. ఓకే. సో, తర్వాత అంటే ఫ్రెండ్ నాకు చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు కాదు, ఇంటర్ దగ్గర నుంచి ఫ్రెండ్. అంటే చెప్తే మిస్ అయిపోతానని చెప్పలేదు. చెప్పిన తర్వాత ఆలోచించుకొని 3-4 మంత్స్ తర్వాత ఓకే మనం ఈ బిస్కెట్ అవుతుంది అనే థాట్లో డ్రాప్ అయ్యి. అంటే వన్ సైడ్ చేశాను అన్ని సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చేశారు? 13 ఇయర్స్ చేశాను. 13 ఇయర్స్ లవ్ చేసి చెప్పడం మీకు డిలే అయిందా? చెప్పడం డిలే అయ్యింది. అంటే మిస్ అవుతారని చెప్పలేదు. చెప్పినా మిస్ అయ్యారు.
చెప్పిన తర్వాత అంటే అప్పుడు మీరు హైదరాబాద్ వచ్చాక చెప్పారా అక్కడ ఉన్నప్పుడు? హైదరాబాద్ వచ్చింది అందుకు ఒక రీజన్ అది కూడా. ఓకే. అమ్మాయి కోసం మారారనమాట మీరు. ఫైనల్గా అమ్మాయి దొరకలేదు కానీ మీరు మాత్రం సక్సెస్ అయ్యారు. దొరకలే, తను మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. అందుకు సో మనం జడ్జిమెంట్ కరెక్ట్గా చెప్పలేము. అది చేసుకుంటే నేనే చేసుకుంటాను, లేకపోతే అసలు మేము పెళ్ళే చేసుకోను. అంటే ఎవరిని చేసుకోకూడదని అంతే. తనకు మ్యారేజ్ మీద మంచి ఒపీనియన్ లేదు అంతే. ఓకే. చూసిన రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల కానీ. బట్ మీరు ఇప్పటికీ ఎప్పుడైనా మాట్లాడుతుంటారా? లేదు, అప్పుడప్పుడు మెసేజ్ అంతే. జస్ట్ అంటే రిప్లై వెళ్తుంది, అటు నుంచి వచ్చినప్పుడు చూసుకోవాలి అంతే. కానీ అంటే మీరు ఇప్పుడు మీ పొజిషన్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ కదా, ఎప్పుడైనా తన దగ్గర నుంచి అప్రిషియేషన్స్ ఏమైనా దొరుకుతూ ఉంటాయా? తెలుసు. సో ఫైనల్గా మేబీ అందుకే ఇంకా మీరు పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదా? తెలిసి ఇంట్లో వాళ్ళకి కూడా అందుకే ప్రెజర్ చేయరు. మరి ఇదంతా అంటే తనకు తెలిసినప్పుడు తన ఒపీనియన్ ఏం చేంజ్ చేసుకోవట్లేదా? 13 years లవ్ అని తెలిసి ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? 13 years అంటే ఇంత సిన్సియర్. చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, అసలు ఇంట్రెస్టే లేదు కదా. మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆలోచిస్తారు, చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు కదా. చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు కూడా ప్రెషర్ చేయలేదు. మీరు అసలు మామూలుగా ప్రేమించలేదు సార్. అమ్మాయి ఇష్టాన్ని కూడా ప్రేమిస్తున్నారు మీరు చాలా, అమ్మాయిని మాత్రమే కాకుండా. కొన్నిసార్లు తప్పు అంతే, అన్నీ మన చేతిలో ఉండవు. అండ్ మీకేం ప్రపోజల్స్ రాలేదా ఏ అమ్మాయి దగ్గర నుంచి మరి? అదేం లేదు. పర్లేదు సార్ చెప్పండి, మీ గురించి చెప్పారు కదా, మీకు వచ్చిన వాటి గురించి కూడా చెప్పొచ్చు. లేదు, అట్లా ఏం లేదు. అలా ఏం లేదా? నిజంగానేనా? అంటే మనం ఈ సైడ్ ఉన్నప్పుడు అటు సైడ్ నుంచి వచ్చినా మనం పట్టించుకోలేదు అంతే. ఎప్పుడైనా అనుకున్నారా పట్టించుకోవాల్సిందేమో అని చెప్పి? ఇప్పుడేమన్నా వస్తే పట్టించుకుంటారా మరి? అది ఆలోచించాలి, టైం అంతే, మన చేతిలో ఏముండదు. ఏదైనా కానీ టైం అన్నమాట, టైం కాలం నిర్ణయిస్తుంది అంటారు కదా, అంతే. ఫైన్ సార్, ఆ కాలం నిర్ణయించాలి. త్వరలో మిమ్మల్ని ఒక ఇంటి వాడిగా చూడాలి. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. చాలా మంచి హిట్ సీరియల్ తీస్తున్నారు అండ్ ఎన్నో హిట్ సీరియల్స్ తీశారు. ఇన్ ఫ్యూచర్ కూడా ఒకటే చేశాను. అన్ని హిట్టే కదా. అంటే మీరు అసిస్టెంట్గా చేసినా కానీ, ఆటోమేటిక్గా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినా కానీ ఆటోమేటిక్గా సీరియల్స్ అన్ని హిట్టే. అదే టైం కలిసి వచ్చింది అంతే. టైం కలిసి వచ్చింది. సో అందుకని వాటి గురించి కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. అండ్ రాధమ్మ కూతురుతో మంచి హిట్ కొట్టారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ జగదాత్రి చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ ఓన్లీ సీరియల్స్ అయినా లేకపోతే ముందు మూవీస్ లో కూడా మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సిరీస్ ట్రై చేస్తున్నాం. సిరీస్ ట్రై చేస్తున్నారు. సో ముందు వెబ్ సిరీస్ లో చాలా రోజుల నుంచి జరుగుతుంది ఆ ప్రాసెస్. ఇంకా డిస్కషన్ అయినా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిందా? ఓకే. ముందు అయితే మిమ్మల్ని ఓటీటీలో కూడా డైరెక్టర్ బై భార్గవ్ అని చెప్పి చూడబోతున్నాం అనమాట. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.